ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, సంక్రాంతి సంబరాలు చాలా చప్పగా ఉన్నాయమ్మా. ఏదో ఒకటి చేసి జోష్ పెంచాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. అందరూ బాగున్నారా? ఏరువాకలకు, సంక్రాంతికి, జాతర్లకు, మిగిలిన పండగలకు మీరు పూర్తిగా రావడం మానేశారు. ఆ విషయంలో ఊరంతా దిగులుగా ఉంది. సందడి లేకుండా పోయింది. అమ్మవారు అవని ఇంటి దగ్గర ఉందని గతంలో మీరు చెప్పడం జరిగింది. ఈ పాటికి మీ మధ్యనున్న గొడవలు సద్దుమణిగి అమ్మవారు తిరిగి మీ దగ్గరకు వచ్చేసి ఉంటుందని ఈ మొదటి పంటలను అమ్మవారి దగ్గర పెట్టి పూజించేసి ప్రసాదం తయారు చేయండి అమ్మా. ఇది మనకు సంబంధం లేని టాపిక్. ఇందులో మనం ఇంటర్ఫియర్ కాకపోవడమే మంచిది. మాట్లాడరేంటమ్మా? అమ్మవారు ఇంకా మా దగ్గరికి చేరుకోలేదండి. ఇంకా అవని వాళ్ళ దగ్గరే ఉంది. ఓసారి మీ దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పండి. అది కుదరదు. పోనీ మనమంతా అవని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైనా పూజను చేయించుకుందాం. ఆ అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాతే పూజైనా పండగైనా మేము ఆ ఇంటికి వెళ్ళడం కుదరదు. మేము ఒకళ్ళని బ్రతిమాలుకోలేము, చేతులు కాళ్ళు పట్టుకోలేము. ఇలా బాధ్యత లేకుండా మాట్లాడతారేంటమ్మా? ఏంటి మీరు చెప్పేది? అవన్నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలమంటారా ఏంటి? ఊరి గురించి ఆలోచించమంటున్నాం. ఊరు గురించి వీళ్ళందరూ ఎప్పుడో ఆలోచించడం మానేశారు. ప్రస్తుతం ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. వివరిస్తే మీరంతా 4 తిట్టిపోతారు. పదండి, బయలుదేరదాం. ఆగండి. మీరు బాధపడుతూ వెళ్ళడం మంచిది కాదు. మీరు కోరిన విధంగా అమ్మవారి ముందు తొలి పంటను పెట్టి ప్రసాదం తయారు చేయించి మిమ్మల్ని సంతృప్తిపరిచి పంపిస్తానుండండి. అమ్మ అవని, మన కుటుంబాన్ని నమ్ముకున్న రైతులు వాళ్ళు. నిరాశతో పంపించడం మనకి మంచిది కాదమ్మా. వెళ్ళి అమ్మవారిని తీసుకుని రామ్మా. ఈ నకిలీ అవని అక్కడికి వెళ్ళి అమ్మవారిని తీసుకుని రాలేదు. అసలు నకిలీ విషయం బయటపడిపోతుంది. ఇప్పుడెలా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఇది వరకు ఒకసారి గుమ్మం వరకు తీసుకురాగలిగిందే గాని లోపలికి తీసుకురాలేకపోయింది కదండి. అవును కదా మామయ్య గారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అన్నిసార్లు అలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? ఈసారి లోపలికి అడుగు పెడుతుందేమో. నేను తీసుకురాను. ఎందుకమ్మా? అమ్మవారి విషయంలో ప్రతిసారి అవమానం జరుగుతుంది. అడ్డమైన మాటలను పడుతున్నాను. అందుకే ఇప్పుడు నాకిష్టం లేదు. మీ పంతాలను పక్కన పెట్టి తీసుకురామ్మా. అమ్మవారికి ఏదైనా అయితే నన్ను నిందిస్తారండి. మీకు తెలీదు. ఇప్పుడైతే విగ్రహం విషయంలో ఎవ్వరూ నన్ను అనుమానించొద్దు, ఇబ్బంది పెట్టద్దు. అమ్మవారు అనుగ్రహించినా అవనే అనుగ్రహించట్లేదు. ప్రసాదం చేయగలిగేదానివి, అమ్మవారి కటాక్షం పొందగలిగేదానివి నువ్వే. నీకు ఎటువంటి చెడు మాట రాదు. వెళ్ళమ్మా. నా వల్ల కాదండి, నన్ను వదిలేయండి. రైతులందరూ బ్రతుములాడుతూ అడుగుతున్నారు. నువ్వు తీసుకురానని అంటున్నావు. మరి ఎవరు తీసుకొస్తారు? నేను తీసుకుని వస్తాను. మీరు విగ్రహంతో ఈ ఇంట్లో అడుగు పెడితే మీకు గౌరవం దక్కుతుందని
నేను ఆశపడుతూ ఉండేదాన్ని. దానికి మరి కొంచెం సమయం పట్టేలా ఉంది. మీ వలన రైతులు బాధపడకూడదు. ఈ నలుగురిని మీరు కాదంటే అక్కడున్న ఊరందరినీ మీరు కాదన్నట్టే. ఇంతకాలంగా మీకున్న మంచి పేరు చెడిపోతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అర్చన, అర్చన ఆగు. నిజంగా అమ్మవారిని తీసుకొని వచ్చిందంటే గనక ఈ నకిలీ అవని రూపం మాయమైపోతుంది. నువ్వు ఈ విధంగా అనడం, నువ్వు ఈ విధంగా నిరాకరించడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అవని. ఏమైంది? ఎందుకు పెద్ద గాలి వేస్తుంది? రూమ్ డోర్స్ కొట్టుకుంటున్నాయి. తలుపులు ముయ్యాలి. అమ్మా, సంక్రాంతి నాడు రైతులు మొదటి పంటను పట్టుకుని నానమ్మ దగ్గరకొచ్చారు. మొదటి పంటను నీ ముందు పెట్టి పూజలు చేసుకుందామని ఆశపడుతున్నారు. విగ్రహాన్ని తీసుకురమ్మని అవని అమ్మను అందరూ ప్రతిమలాడారు. అమ్మ ఎందుకు ఒప్పుకోలేదో అర్థం కావడం లేదు. ఏవేవో కారణాలని చెప్తుంది. ఈ సమయంలో రైతుల మనసుల్ని బాధ పెట్టకూడదు. వారి కోరికను నిరాకరించి పంపిస్తే పల్లెటూరు వెళ్ళి మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. నానమ్మ, తాతయ్య, అమ్మల గురించి గొప్పగా చెప్పుకునే నోర్లు తక్కువ చేసి మాట్లాడకూడదు. భవిష్యత్తులో అది మా వంశంకు పెద్ద మచ్చలా ఉండిపోతుంది. అందుకే నిన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను. అందుకు నీ అనుమతి, అంగీకారం కావాలి. నన్ను దీవించి నాతో పాటు రా.